మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అప్పట్లో సార్ అంత తక్కువలో అంత కళాఖండాలు చేశారు. తర్వాత ఇన్నోవేటివ్ అసలు టెక్నాలజీ ఓరియెంటెడ్ సినిమాలు ఇవన్నీ కూడా చేశారు. అంటే టెక్నాలజీ అంటే ఈ 'బ్యాక్ టు ద ఫ్యూచర్' లాంటి సినిమా అంటే అవునవును. 'ఆదిత్య 369' ఇలాంటి సినిమాల కాన్సెప్ట్‌కి మరి కానీ బడ్జెట్స్ ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికి ఎందుకు సార్ అంత షూటప్ అయిపోతున్నాయి? 'ఆదిత్య 369' బడ్జెట్ ఎంతైంది సార్ అప్పుడు? తెలీదు అడ్జస్ట్ పెట్టారు కానీ ఇట్ వాజ్ క్వైట్ ఏ బిగ్ బడ్జెట్. బట్ అంత కంఫర్టబుల్గా ఉంది దానికి. ఇది ఓకే, అంతే లో బడ్జెట్ కాదు, దానికి ఎంత కావాలో వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే బేసికలీ ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్. భావదారిద్ర్యం, భావదారిద్ర్యం డబ్బు దారిద్ర్యం లేదు, భావదారిద్ర్యం ఉంది. ధన దారిద్ర్యం లేదు, అంత కావాలంత ఉంది. భావదారిద్ర్యం చాలా ఉంది. ఉమ్, క్రియేటివ్గా ఎక్కువ మంది. మొత్తం శ్రీకృష్ణార్జునానికి నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్, ఉమ్, చిరంజీవి ఘంటసాల చిరంజీవి ఇంకా అసిస్టెంట్, అంతే ఇద్దరం. అంత పెద్ద పిక్చర్. రామారావు, నాగేశ్వరరావు, సరోజదేవి, వీళ్ళందరూ. మామూలుగా వెళ్తే 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు కదా మామూలు వెళ్తే దానివల్ల కానీ ఎవరు ఏం చేస్తారు, నేను దీనికి నేను దానికి ఎవరు సార్ట్ ఆఫ్ కార్పొరేట్ థింకింగ్లో దేర్ ఈస్ నో గ్రిప్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఓవర్ ద టోటాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. అదే కదా సార్, అదే కదా. అండ్ తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత ఫిలింలో సినిమా మేకింగ్ ఉమ్, ఈజ్ జెనరిక్. అంటే మీరు మాట్లాడతారు, ఒక తరం మారిందని ఒక పిక్చర్ తీశాను నేను. ఉమ్, బాలు మహేందర్ దాని కెమెరామెన్. అందులో ఒక జమీందారు ఒక ఆమెను హీ ఎక్స్ప్లాయిట్ సార్. సో షార్ట్ ఏమిటంటే అలా పెట్టి మంచం మీద ఆమె మాత్రం కనిపిస్తుంది, ముందు అతను కనిపించాడు, ఆ వెనక ఉన్నాడు. సడన్గా అతను లేస్తాడు, ఉమ్. లేచి అలా వెళ్ళిపోతాడు. లేచి వెళ్తే ఆమె ఇలా తిరుగుతుంది, ఆ ఇద్దరిలో కళ్ళలో నీళ్ళు వస్తుంది. అర్థమైపోయింది విషయం. షీఈ్ ఎక్స్ప్లాయిటెడ్, షీఈ్ హెల్ప్లెస్గా ఉన్నాడు. బాలు మహేందర్కి చెప్పాను, ఇది కాదు చెప్పి షార్ట్ అయింది, అయిపోయింది. బాలు మహేందర్, సార్ ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పనిది నేను ఒకటి చేశాను, ఒకటి ఐ డి నాట్ టెల్ యూ, ఎక్స్క్యూజ్ మీ అన్నారు. ఏమిటన్నారు? మీరు మామూలుగా స్టడీ షాట్ అన్నారు, నాకెందుకు ఆమె అతను వెళ్ళిపోయిన తర్వాత అలా అడుగుతుంటే అలాగా ఫేస్ మీద జూమ్ చేయాలనుకున్నాను, అది చేసేసాను అన్నారు. బ్రహ్మాండంగా చేసావయ్యా, చెప్పడం అది నేను చెప్పి ఉండాల్సింది. ఆ షాటు నాకు తోచలేదు. ఆ టైంలో ఆ ఫీలింగ్కు ఆ కెమెరా అలా వెళ్తేనే కరెక్ట్, ఎస్టాబ్లిష్ అవుతుంది. అవును. ఆ ఎమోషన్ వస్తుంది. సో ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ గాట్ అన్ యాంగిల్, లైక్ ఎవ్రీథింగ్ ఒక స్వరం ఉంది. త్యాగరాజస్వామికి ఒక రకరకాల స్వరాలకి ఆ పక్కల నిలబడి అంట ఎదుట నీలచితే. సో ఈ రకంగా గ్రాఫ్ గీయొచ్చు. ఆయన పాట కనుక చేస్తుంటే ఆ శ్రీరాముల వారు ఎలా ఉన్నారు, ఎక్కడ అంతా కూడా అలా గ్రాఫ్ త్యాగరాజు. దానికి స్వరం ఎలాగో, కలర్స్ ఎలాగో, షార్ట్స్ దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్, అలాగే చేయాలి. నౌ ఇట్ హెస్ బికమ్ నాట్ జనరిక్. డిజిటల్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీస్తారు, అక్కడి నుంచి తీస్తారు. నేను వాళ్ళ పేపర్ వేస్తే క్లోజ్అప్ పేపర్ అది వస్తుంది, ఇది వస్తుంది, అన్ని యాంగిల్స్ తీసి తర్వాత ఏర్పడతారు. ఫైనలీ గివ్ ఇట్ ఎడిటర్. సో ఫైనలీ ఎడిటర్ బికమ్స్ ది డైరెక్టర్. అద్భుతం. ద డైరెక్టర్ ఈజ్ నో మోర్ ఎ డైరెక్టర్, హీ టేక్స్ ది బ్యాక్ సీట్. ఎడిటర్ అంతవరకు అయితే ఆ తర్వాత ఇంకెవరైనా ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళది పిక్చర్ అయ్యి మేము అదే అంటే వాళ్ళు ఉంటారు. అర్థమైంది సార్. దేర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్ ఫర్ ఎ పిక్చర్. కాబట్టి అలా కంట్రోల్ చేసేవాళ్ళు ఒకటి నాగేశ్వరరావు అలాంటి ఆ సర్కమ్స్టెన్సెస్ ఉంటే తప్ప, అదే పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేస్తే తప్ప వాళ్ళకు ఉంటుంది కదా. బై అండ్ లార్జ్ ఎందుకంటే వీళ్ళు ఎందుకు అది కూడా చేస్తారు. అది క్లోజ్అప్ తీసుంటే బాగుండేను, ఒకళ్ళు సజెషన్ తీస్తే బాగుండేను, అంత క్లోజ్గా ఉంది, లాంగ్ షాట్ తీస్తే బాగుండని, తర్వాత అంతా ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. అదే అర్థమైంది సార్. టూ మెనీ మైండ్స్, టూ మెనీ మైండ్. మళ్ళీ భావదారిద్ర్యం కూడా ఉంది అంటారు. దేర్ఫోర్ దేర్ ఇస్ ఏ అంత భావదారిద్ర్యం. సరే అలా కాకుండా సినిమా హీరోల రెమ్యూనరేషన్స్ కూడా ఇప్పుడు
ఎక్కడికో వెళ్ళిపోయింటారు సార్. వెళ్ళాలి. రామారావు గారు అది నేను ఆ రోజుల్లో అంతే, ఈ రోజుల్లో ఇంతే. దానికి ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఎందుకంటే ఇఫ్ దే హ్యావ్ గాట్, నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు హూ ఆర్ యూ టు గో? యు ఆర్ గోయింగ్ బికాస్ యూ నీడ్ దెమ్. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సినిమా హీరోల రెమ్యూనరేషన్ వరకు ఖర్చు అబ్సల్యూట్లీ పెట్టడానికి. నో అబ్జెక్షన్. యూ హ్యావ్ గాట్ ద గట్స్. ఇప్పుడు శాంతారాం గారు పిక్చర్ తీశారు. ఆయన చాలాసార్లు స్టార్స్కు వాళ్ళకు వీళ్ళకు ట్రై చేసి ఎదిచ్చారు. ఒక్కొక్కసారి వాళ్ళకేదో చొరిపడిక ఆమె సంధ్యాతోనే పిక్చర్, ఆమె హీరోయిన్, ఆయనే హీరో చేసేసారు, సక్సెస్ చేశారు. దట్స్ డిఫరెంట్. ఇఫ్ యూ గాట్ దాట్, అంతే. యూ నీడ్ నాట్. అది నిలబడు. ఇప్పుడు అంతేగాని రెమ్యూనరేషన్స్, ఇప్పుడు ఇడియోసింక్రసీస్ అవి వేరు. ఇప్పుడు భానుమతి గారు, ఆమె యూజువలీ హార్టీ, జనరల్గా హార్టీ అంటే ఆమె క్యారెక్టర్ అది. ఆమె ఓన్ పిక్చర్లో నాగేశ్వరరావు గారు ముందు కూర్చున్నారు, ఆమె హస్బెండ్ రామకృష్ణ గారు ఇంకా రాలేదేమయ్యా అని అడుగుతారు. చెప్పయ్యా, నేను కనుక దీనికి వస్తే సొంత పిక్చర్ మాత్రం కరెక్ట్గా వస్తుంది, బయట పిక్చర్స్కి లేట్గా వస్తుంది అంటారు. నా పిక్చర్ అయినా ఎవరి పిక్చర్ అయినా నేను వచ్చేది అని చెప్పి. సో షీ హెస్ గాట్ దట్ గట్స్, యూ కెన్ టెల్ దట్. బట్ నాగిరెడ్డి గారు డిఫరెంట్. అవును. హీ డి నాట్ వాంట్ దట్. సో ఇప్పుడు మిస్సమ్మకు సాబితం చేశారు, ఎస్వి రంగారావు తీసేసి ఇంకొక పాపకి పెట్టారు. హీ డి నాట్. సో దట్ ఈస్ ఇట్. అది వేరే ఇడియోసింక్రసీస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అది. ఐ ఆల్సో డోంట్ వాంట్. అది డిసిప్లిన్. అక్కడికి వచ్చిన తర్వాత ఆ డిసిప్లిన్ అలా ఉండాలి, చేయాలి. అవి ఐ ఆల్సో డోంట్ లైక్. రెమ్యూనరేషన్ డిఫరెంట్. డిఫరెంట్ అంటారు. నేను అక్కడికి వచ్చి అంత కంప్లైంట్ చేస్తాను అనేది అది రెమ్యూనరేషన్ వేరు, అతను చేసే ట్యాంట్రమ్స్ వేరు. ట్యాంట్రమ్స్ దీనికి చాలా డిఫరెన్స్.